హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024 రీనీట్ అని డిమాండ్ చేశారు. అనేక అవకతవకల మీద కూడా చాలా వివాదాలు అయితే వచ్చాయి. సో రీనీట్ ఉండబోదని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. మరి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందంటే, ఇప్పుడు రీనీట్ ఎగ్జామ్ ఎవరికైతే గ్రేస్ మార్కులు యాడ్ చేశారో వాళ్ళకు జరుగుతుంది 23 తారీఖు నాడు. 30 తారీఖు నాడు వాళ్ళ రిజల్ట్ వస్తాయి. మళ్ళీ ఆల్ ఇండియా ర్యాంకులో కాస్త చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ చేంజెస్ అయ్యాక ఏపీ, తెలంగాణ మెరిట్ లిస్ట్ అయితే పంపడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది చూసే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ ఛానల్లో క్లారిటీగా ఉంటుంది. అండ్ వీడియోనైతే లైక్ చేయండి. కౌన్సిలింగ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసేవారు మీరు అయినట్లయితే. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే 30 తారీఖు నాడు రిజల్ట్ పబ్లిష్ అయిన తర్వాత కొద్దిగా ఆల్ ఇండియా ర్యాంక్ మారాక 2 స్టేట్లకు సంబంధించిన డిస్ప్లే లిస్ట్ అయితే వస్తుంది. ఆ డిస్ప్లే లిస్ట్ అంటే వీళ్ళు సీరియస్గా సీట్ కోసం అప్లై చేసేవాళ్ళు కాదు. అప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ పిలిచాక 2 స్టేట్లు పిలిచాక అప్పుడు అప్లై చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి అప్పుడు వచ్చే మెరిట్ లిస్టు అప్లై చేసుకున్న వాళ్ళతోని అది అసలైన మెరిట్ లిస్టు. ఆ లిస్టు ప్రకారమే అడ్మిషన్స్ అయితే అవుతాయి. సో తెలంగాణలో 2023లో దాంట్లో ఓయూ వాళ్ళు 42,654 మంది క్వాలిఫై అయ్యారు 2023లో. సో అందులో సీరియస్గా అప్లై చేసుకున్న ఓన్లీ ఓయూ స్టూడెంట్స్ 15,029 మంది. అండ్ ఏయూ నుంచి వచ్చి తెలంగాణలో నాన్ లోకల్కి అప్లై చేసిన వారు 4,300 చేంజ్ ఉన్నారు. అండ్ ఎస్వీ నుంచి 2,637. ఓవరాల్గా అప్లై చేసుకోవడానికి సీరియస్గా అంటే అడ్మిషన్కు సీరియస్గా అప్లై చేసుకున్నవారు 22,000 మంది వరకు ఉన్నారు తెలంగాణలో. సో ఆ లిస్ట్ అయితే ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అప్లై అయ్యాక లిస్ట్ ఇచ్చారు. అందులో ఓయూ, ఎస్వీయూ, ఏయూ అన్నీ కలిపి ఉన్నాయి. సో ఈసారి 10 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఈసారి ఏయూ, ఎస్వీయూ నుంచి అప్లికేషన్లు ఒకవేళ నాన్ లోకల్ తీసేస్తే కనుక ఉండవు. మెరిట్ లిస్ట్ ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓన్లీ ఓయూ వాళ్ళతోనే మెరిట్ లిస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈసారి ఇంకెక్కువ మంది క్వాలిఫై అయ్యారు 47,371. సో ఇందులో చాలామంది సీట్ రాదు కాబట్టి అప్లై చేసుకోరు. సో ఓవరాల్గా ఒక 18,000 నుంచి 19,000 వరకు అప్లై చేసుకునే అవకాశాలు అయితే ఓయూ నుంచి ఉన్నాయి. ఒకవేళ నాన్ లోకల్ అలో చేయకుంటే ఈ నెంబర్ మాత్రమే మెరిట్ లిస్ట్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ డిస్ప్లే లిస్ట్లో మాత్రం అన్ని నెంబర్స్ ఉంటాయి. అండ్ ఏపీలో చూస్తే 2023లో 42,800 చేంజ్. అండ్ ఈసారి 43,850 చేంజ్ అయితే అలా అయింది. దాదాపు కొద్దిగా పెరిగింది ఈసారి క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య. అండ్ మార్క్స్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మెరిట్ లిస్ట్ వచ్చాకే మీకు ఏదైనా కూడా ఇప్పుడు జరిగే రీనీట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాతే స్పీడప్ అవుతుంది ప్రాసెస్. అండ్ జూన్ 6 నుంచి కౌన్సిలింగ్ కూడా ఆల్ ఇండియా కోటాకైతే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. అది ఎప్పుడైనా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దాని ఫస్ట్ రౌండ్ వరకు స్టేట్స్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైనా.